నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మెగా డిఎస్సి పై సభలో వెలుపల ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న లోకేష్ జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్ మరో 3 నిర్వహిస్తామని వెల్లడి శాసన మండలిలో డిఎస్సి పై చర్చలో వ్యక్తిగత దూషణలు పరస్పరం ఘాటు విమర్శలు చేసుకున్న ప్రతిపక్ష నేత బొత్స మంత్రి అచ్చెన్న భోగాపురం ఎయిర్పోర్టు నుంచి ప్రారంభమైన విమాన రాకపోకలు ఉత్తరాంధ్ర ప్రజలు సేవలు వినియోగించుకోవాలన్న రామ్మోహన్ నాయుడు కాసేపట్లో సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి తొలుత అవుట్ పేషెంట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి 37 రకాల చికిత్సలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతాయన్న పొన్నం ఇకపై కూడా 3 నెలలకు ఓసారి చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడి హైదరాబాద్ బాలాపూర్లో దారుణం పెళ్లి చేసుకోమన్నందుకు యువతిని చంపిన ప్రియుడు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు కాకినాడ జిల్లాలో ఘోరం కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ 3 మృతి ప్రాణాలతో బయటపడిన మనవడు ఎన్టీఏ వైఫల్యాలకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారన్న కాంగ్రెస్ యూజీసీ నెట్లో 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు పెట్టాలన్న నిర్ణయంపై మండిపాటు మెగా డిఎస్సిపై సభ లోపల వెలుపల ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ సభకు రావాలని సవాల్ విసిరారు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను దేశంలోనే తొలిసారి అమలు చేసినట్లు మంత్రి వివరించారు. ఎంతో పారదర్శకంగా నియామకాలు చేపట్టామన్న లోకేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు మరో 3 డిఎస్సీలు నిర్వహిస్తామని ప్రకటించారు. మెగా డిఎస్సి 2025 నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆరోపణలపై వివరణ ఇచ్చిన ఆయన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైసీపీ నాయకులు 141 కేసులు పెట్టారని విమర్శించారు. అయినా పారదర్శకంగా డిఎస్సిని పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్లాండ్ దేశాలకు పంపిస్తే గత వైసీపీ సర్కార్ వైన్ షాప్ల ముందు నిలబెట్టిందని ఆయన దుయ్యబట్టారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు ఆధారాలు తీసుకుని రావాలని లోకేష్ డిమాండ్ చేశారు. కమ్యూనిటీ బేస్డ్ రాస్టర్ ఇంటిగ్రేషన్ చేయాలి, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలి, ప్రతి క్యాండిడేట్ ని ఆ రిజర్వేషన్ లో మీరు ఫిక్స్ చేయాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కనుక అది మేము ఫస్ట్ టైం నేను ఇప్పుడే చెప్పినట్లు భారతదేశంలో ఫస్ట్ టైం డిఎస్సిలో అది నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో, వాళ్ళేదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధారంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేసాం. కానీ మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్ లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. జగన్ అనే వ్యక్తి రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెట్టిన అంబేద్కర్నే ప్రశ్నిస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు సిద్ధంగా లేమని ఆయన చెప్పారు. సభలో చర్చకు రావాలని మరోసారి సవాల్ చేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలి పార్టీ నాయకుడు. అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదైనా? 4వ ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది. వాళ్ళ ఫేస్బుక్ లో పెడతారు అధ్యక్ష, ఎక్స్ లో పెడతారు. డిబేట్ నుంచి మేము పారిపోయాం. డిబేట్ చేస్తున్నారు రా, చర్చిద్దాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. డిఎస్సిపై అసెంబ్లీలో చర్చకొస్తే దొరికిపోతామనే వైసీపీ ఆరోపణలు చేసి పారిపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. డిఎస్సి అంశంపై మాట్లాడిన ఆయన 1995 నుంచి 2025 వరకు 14 డిఎస్సీల్లో 11 తన హయాంలోనే నిర్వహించినట్లు చెప్పారు. పాఠశాలల్లో 80% తాను నిర్వహించిన డిఎస్సీల్లో ఎంపికైన టీచర్లే ఉన్నారని సీఎం వివరించారు.
ఒక్కరు కూడా ఎప్పుడూ అవినీతి జరిగిందని చెప్పిన సందర్భమే లేదని చంద్రబాబు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత వరకు ఎవరైనా తప్పు చేస్తే అదే చివరి రోజని చెప్పారు. వైసీపీ నాయకులు సభకు వచ్చి చర్చించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా, 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో డీఎస్సీకి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత దూషణలకు దారితీసింది. తొలుత డీఎస్సీపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించడంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ వాయిదా పడింది. తర్వాత సమావేశమైనప్పుడు డీఎస్సీ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. బీఏసీలో మాట్లాడి చర్చకు అనుమతిస్తామని చైర్మన్ మోషేన్ రాజు చెప్పినా వినిపించుకోలేదు. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు తనపై అనుచితంగా మాట్లాడారంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్న శరీరాకృతిపై బొత్స విమర్శలు చేశారు. అసభ్యతకు తావిచ్చే మాటలు తాను మాట్లాడలేదన్న మంత్రి బొత్స తీరుపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ మాట్లాడారు. బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి మనిషి అధ్యక్ష అధ్యక్ష మనిషి మనిషి పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెత్తే మనకి వచ్చి తెలుతాడు రావు. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, ఏ రైతు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. చేతకాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నారు అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు సత్యనారాయణ. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 వంటి స్కామ్ను చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ కుంభకోణంపై ఎల్లుండి శాసనసభలో అన్ని వాస్తవాలను బయటపెడతామని చెప్పారు. ఆనాడు గొడ్డలి పార్టీ స్వార్థానికి ఎందరో నిరుద్యోగులు బలయ్యారన్న చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీ చేసే అసంబద్ధమైన ఆరోపణలపై డీఎస్సీ అభ్యర్థులు ఆత్మాభిమానంతో రోడ్డెక్కుతున్నారని చెప్పారు. డీఎస్సీ నియామకాల్లో 50% పైగా మహిళలే ఉన్నారన్న చంద్రబాబు డీఎస్సీతో మహిళా టీచర్లకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉందన్నారు. అలాంటి వారు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉంటే ఎలా సహిస్తారని సీఎం ప్రశ్నించారు. అమరావతిలో నిబంధనల ప్రకారం ప్రైవేటు అసోసియేషన్లకు భూమి కేటాయించే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా అమరావతిలో భూముల కేటాయింపునకు నిబంధనలు రూపొందించామన్నారు. అమరావతిలో 119 పనులకు మొత్తం 66,802 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. గత ప్రభుత్వం పనులు నిలిపివేయటం వల్ల ప్రాజెక్టుల వ్యయం దాదాపు 25% పెరిగిందన్నారు. రాజధానిలోని గ్రామాల్లో మౌలిక వస్తువుల పనులు వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆ విలేజ్లో పర్ హెడ్ 40 ఎల్పిడి వాటర్ ఇస్తున్నారు అధ్యక్ష. క్యాపిటల్ సిటీ మిగతా దాంట్లో ఏదైతే 135 లీటర్లు పర్ డే ఇస్తారో అదే విధంగా అక్కడ ఉన్న పైప్ లైన్స్ అన్ని కూడా తీసేసి వేరే పైప్ లైన్లు వేసేటట్టుగా 904 కోట్లతో ఎస్టిమేషన్ వేస్తారు అధ్యక్ష. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల దీన్ని మళ్ళా టెండర్ పిలవాల్సి వచ్చింది అధ్యక్ష. ఆగస్టు 27 అయితే దాన్ని ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత వెంటనే టేకప్ చేసి ఆ 29 గ్రామాల్లో కూడా క్యాపిటల్ సిటీలో మిగతా ఏరియాలో ఏ విధంగా అయితే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఉన్నాయో అదే విధంగా చేస్తామని తెలియజేస్తాను అధ్యక్ష.
2029లోపు గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభకు తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి లాక్లు, షట్టర్లు, కెనాల్ వ్యవస్థ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని నిమ్మల వెల్లడించారు. 2019-24 మధ్య డెల్టా నిర్వహణకు నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు. వీటిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర డీపీఆర్ తయారీకి ఆదేశించారని మంత్రి తెలిపారు. 36 ప్రాధాన్యత ప్రాజెక్టులతో చంద్రబాబు ఇరిగేషన్ క్యాలెండర్ ఇచ్చారన్న మంత్రి గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా ఇందులో ఉందని వివరించారు. ఏదైతే ఈ యొక్క యనమదురు డ్రైన్ అనేది పశ్చిమ డెల్టాలోనే ఒక మెయిన్ డ్రైన్. ఇది 23,000 క్యూసెక్లకి డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ యనమదురు డ్రైన్ లో మొత్తం 86 ఇన్లెట్స్ ఉంటే అందులో 70 పాక్షికంగా లేదు కానీ లేదా పూర్తిగా శిథిల వ్యవస్థకి చేరుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి కూడా మేము ఆల్రెడీ లైడార్ సర్వే 14 కోట్ల రూపాయలు పెట్టి అంటే ఈ రకంగా ఈ సర్వేల ద్వారా సమగ్రంగా డిపిఆర్ తయారు చేసుకుని ఆ గోదావరి మోడరేషన్ వర్క్స్ ని మరి ఒక పట్టాలు ఎక్కించి రేపు 2029 లోపల ఈ 3 సంవత్సరాల్లో ఈ గోదావరి మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేయాలని ఈ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 వరకు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. ఈ సమావేశాల్లో భాగంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించాలని బీఎస్సీ తీర్మానించింది. 9 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు తేవాలని నిర్ణయించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ఈ నెల 19న చర్చ చేపట్టాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయించారు. ఈ భేటీకి సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, జీబీ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ 4 రోజులు వర్కింగ్ లంచ్తో సభను నడపాలని నిర్ణయించారు. పేదలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టిమ్స్ ఆసుపత్రిలో మొట్టమొదటి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ఈ సాయంత్రం 4:30కు సనత్ నగర్లో మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 22.67 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 1000 పడకల ఆసుపత్రి వినియోగంలోకి వస్తే 37 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 5 బ్లాకులు ఉండగా 2 బ్లాకులు అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్కి కేటాయించారు. ఏ బ్లాక్లో ఎమర్జెన్సీ సేవలు, 4 ఆపరేషన్ థియేటర్లు, బి బ్లాక్లో ఓపీ సేవలు, ఫార్మసీ, డయాగ్నోస్టిక్ సేవలు, 11 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. త్వరలో ఇక్కడే క్యాట్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఇక సి బ్లాక్లో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లు, సిటీ, ఎంఆర్ఐ టెస్టులు, వీఐపీ సూట్ రూమ్లు, పెయిడ్ రూమ్లు, విదేశీ రోగుల కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు. సూపర్ స్పెషాలిటీ సేవలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సనత్ నగర్ టిమ్స్లో కార్డియాక్ సైన్సెస్, ట్రామా కేర్, రీనల్ సైన్సెస్, ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలకు ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం 1000 పడకలతో నిర్మించిన ఆసుపత్రిలో 300 పడకలు ఎమర్జెన్సీ సేవలకు కేటాయించారు. 100 పడకలు ఈహెచ్ఎస్, 30 పడకలను డయాలసిస్ సేవలకు కేటాయించారు. వీఐపీ ఇంటర్నేషనల్ రోగుల కోసం మరిన్ని పడకలు పెట్టారు. ప్రస్తుతం ఓపీ సేవలు మాత్రమే అందుబాటులోకి రానుండగా త్వరలోనే అన్ని సేవలను ప్రారంభిస్తారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు అందుబాటులోకి వస్తుండటంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ ఆసుపత్రులు ఉండాలన్న ఆలోచనతో నాడు కేసీఆర్ శంకుస్థాపనలు చేశారని వెల్లడించారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా టిమ్స్ ఆసుపత్రులకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్కు పేరొస్తుందన్న రాజకీయ కక్షతో కాంగ్రెస్ సర్కారు ఇన్నాళ్లు ఆసుపత్రి నిర్మాణాన్ని జాప్యం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా అల్వాల్, ఎల్బీ నగర్ టిమ్స్ను కూడా త్వరగా అందుబాటులోకి తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ల విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో దానికి బాధ్యులు ఎవరో తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంక్షేమ శాఖల మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ను యథాతథంగా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. హైకోర్టులో స్టేను సాకుగా చూపి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కోర్టు వివరణ అడిగినంత మాత్రాన పథకాలు నిలిచిపోయే పరిస్థితి లేదని మంత్రులు అన్నారు. ఇప్పటివరకు ఇచ్చినట్లే ఇకపై కూడా 3 నెలల్లోనే కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తామని తెలిపారు. తప్పకుండా న్యాయస్థానంలో దీన్ని మళ్లీ గెలిచి గతంలో ఇచ్చిన స్టేను వెకేట్ చేయించి తెలంగాణ ప్రజలకు మళ్లీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యథావిధిగా కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇంతలోనే దీన్ని రాజకీయం చేయాలని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేస్తూ వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. నేను మళ్ళీ ఇప్పుడు ముందే ఎక్కడ కూడా మా ప్రభుత్వానికి ఇది గత ప్రభుత్వ పథకము, దీన్ని మనం ఎత్తివేయాలి, దీన్ని కొనసాగిస్తే తప్పు అనేటువంటి బేషిజం ఏ ఒక్క క్షణాన ఆలోచన చేయలే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఊసే ఎత్తటం లేదని బీజేపీ నేతలు విమర్శించారు.
ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా డైరీని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పుట్టుకతోనే బీసీ వ్యతిరేకి అని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదని రామచంద్రరావు విమర్శించారు. పార్టీ బీసీలకు ఏదైతే ఓట్ బ్యాంక్ కిందనే వాడుకుంటారు వాళ్ళని, అంతేగానే వాళ్ళ సంక్షేమం చేయట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబం జస్టిస్, ఫ్యామిలీ జస్టిస్, అది కరెక్టే, వాళ్ళ ఫ్యామిలీ జస్టిస్ పార్టీ. మీది బ్రదర్స్ జస్టిస్ పార్టీ, జస్టిస్ ఫర్ బ్రదర్స్. జస్టిస్ ఫర్ పీపుల్ పార్టీ అంటే బీజేపీ మాత్రమే. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. తొలి రోజే విమానాశ్రయం ప్రయాణికుల కోలాహలంతో కిక్కిరిసిపోయింది. తొలుత హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం, తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ఇక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. తొలి ప్రయాణికులకు అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలి వాణిజ్య విమాన సేవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లను అందజేశారు. విశాఖపట్నం పాత విమానాశ్రయాన్ని ప్రైవేట్ జనరల్ ఏవియేషన్ కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ భోగాపురం విమానాశ్రయ సేవలను వినియోగించుకోవాలని రామ్మోహన్ సూచించారు. ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ నాగబాబు నియమితులయ్యారు. కేబినెట్ ర్యాంకు సౌకర్యాలతో నాగబాబును ఏపీ గ్రీన్ పదవిలో నియమిస్తూ ఏపీ సర్కార్ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ సహా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. ఏపీలో 2047 నాటికి అటవీ పచ్చదనం వాటాను సగానికి పెంచడమే లక్ష్యంగా ఏపీ గ్రీన్ సంస్థ పనిచేయనుంది. రాష్ట్ర స్థాయిలో ఏపీ గ్రీన్ కార్యకలాపాలు, అన్ని జిల్లాల్లోని జిల్లా స్థాయి పచ్చదనం అభివృద్ధి సంస్థల పనులను నాగబాబు ఏకతాటిపైకి తేవలసి ఉంటుంది. తద్వారా అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు 2వ సొరంగంలో టీబీఎం యంత్రం వెలికితీత పనులు జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. హైడ్రాలిక్ యంత్రాన్ని రివర్స్ చేస్తుండగా ఢీకొని ఉత్తరప్రదేశ్కు చెందిన మోతీలాల్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు సీఈ, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మోతీలాల్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. సొరంగాల నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ ఇచ్చేందుకు రాజమండ్రి కోర్టు నిరాకరించింది. శాసనమండలి సమావేశాలకు వెళ్లాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని అనంతబాబు వేసిన పిటిషన్ను రాజమహేంద్రవరం కోర్టు కొట్టివేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ ప్రస్తుతం కీలక దశలో ఉన్నందున అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. ప్రస్తుతం అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ను హత్య చేసేందుకు వైసీపీ నేత నరేంద్ర రెడ్డి పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. కొంతకాలంగా శ్రీనివాస్ యాదవ్తో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని ఆయనను హత్య చేసేందుకు ₹1,50,00,000తో నరేంద్ర రెడ్డి సుపారీ డీల్ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ జిమ్కు వెళితే సమయంలో ఆయనపై దాడి చేసి హత్య చేయాలని ప్రణాళిక సిద్ధం చేసిన సుపారీ గ్యాంగ్ 2 సార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నరేంద్ర రెడ్డిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి నరేంద్ర రెడ్డి పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో దూకిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనలో నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. మనవడు రియాన్ష్ కార్తికేయ ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడు కేకలు విని గోదావరిలో అతన్ని గుర్తించిన జాలర్లు ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. నూకరాజు, అతని భార్య, కుమార్తె కోసం పోలీసులు గాలిస్తున్నారు. గోదావరిలో దూకే ముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసి స్నేహితులు, అధికారులు గ్రూప్లో పోస్ట్ చేశారు. షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు లేఖలో తెలిపారు.
సాధిక వేధింపుల వల్లే చనిపోతున్నట్లు స్పష్టంగా రాశారు. తమను లొంగదీసుకుని చంపుతానని బెదిరిస్తున్నట్లు వాపోయారు. జూలైలో అనారోగ్యంతో ఏఈ నూకరాజు అల్లుడు మృతి చెందారు. వాట్సాప్ మెసేజ్పై పోలీసులకు నూకరాజు స్నేహితులు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై రాజమహేంద్రవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2027 జనవరిలో నూకరాజు పదవీ విరమణ చేయాల్సి ఉంది. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఓ యువకుడు ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని గోనె సంచిలో దాచిపెట్టి పరారయ్యాడు. బీహార్కు చెందిన రెహానా, హమ్మద్ సలాం అనే ఇద్దరు కొద్ది కాలంగా బిస్మిల్లా కాలనీలో ఉంటున్నారు. ఇద్దరు ఓ ఫంక్షన్ హాల్లో లేబర్గా పనిచేస్తుండగా వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే రెహానా తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టగా హమ్మద్ సలాం ఆమెపై కక్ష పెంచుకున్నాడు. గత రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో హమ్మద్ సలాం కత్తితో దాడి చేసి రెహానాను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో దాచిపెట్టాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హమ్మద్ సలాం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పురంధేశ్వరి సహా 13 మందిని ఉపాధ్యక్షులుగా ప్రకటించారు. జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ను నియమించారు. జాతీయ సంయుక్త కార్యదర్శులుగా ముంబైకి చెందిన శివప్రకాష్, ఛత్తీస్గఢ్కు చెందిన సౌందన్ సింగ్ నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా నియమితులయ్యారు. జాతీయ కార్యదర్శులుగా 16 మందికి అవకాశం కల్పించారు. జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్, జాతీయ సంయుక్త కోశాధికారిగా రాజేష్ మంగళ్ నియమితులయ్యారు. పంజాబ్కు చెందిన తరుణ్ చుగ్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శిగా ఉత్తరాఖండ్కు చెందిన మహేంద్ర పాండేను నియమించారు. అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్తగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డిని నియమించారు. నితిన్ నబీన్ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వైఫల్యాలకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యూజీసీ నెట్లో 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామన్న ఎన్టీఏ ప్రకటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంలోని ఇతర విభాగాల తరహాలో ఎన్టీఏ కూడా ఎన్నడూ తన తప్పు అంగీకరించబోదని రాహుల్ ఆక్షేపించారు. తప్పుల తడకగా ప్రశ్నపత్రాలను రూపొందించి దాదాపు 2 నెలల తర్వాత పరీక్షను రద్దు చేయడమేంటని సామాజిక మాధ్యమం ఎక్స్లో రాహుల్ ప్రశ్నించారు. కొన్నేళ్లు కష్టపడి చదివి ఫీజులు చెల్లించి దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాసిన వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ శ్రమపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇది విద్యా వ్యవస్థ కాదని, దోపిడీ యంత్రమని ధ్వజమెత్తారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి మెట్టు మాత్రమేనని, ఎన్టీఏ నాయకత్వాన్ని కూడా వైఫల్యానికి బాధ్యులను చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. యూజీసీ నెట్కు సంబంధించి 87 సబ్జెక్టులకు జూన్లో పరీక్షలు నిర్వహించిన ఎన్టీఏ ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ ప్రశ్నపత్రాల్లో తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆయా సబ్జెక్టుల్లో మళ్లీ పరీక్ష పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ 3 సబ్జెక్టులకు సెప్టెంబర్ 9, 10న పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్ గాంధీ ఆస్తులు జప్తు చేయాలని గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. వాదనలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించింది. సిబిఐ, ఈడీలు హైకోర్టుకు ఎలాంటి నివేదిక ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆపేయాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. తమిళనాడుకు నీటి విడుదలపై కావేరీ అథారిటీ ఆదేశాలను పాటించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరీ నీటి విడుదలపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నీటి నిల్వ, ప్రస్తుత ప్రవాహం, తమిళనాడుకు విడుదల చేస్తున్న నీటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కావేరీ అథారిటీకి సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. తమిళనాడులోని అన్నదాతలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తీపి కబురు చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార వ్యవసాయ రుణాలపై భారీ మాఫీని ప్రకటించారు. 75,000 రూపాయల లోపు ఉన్న సహకార వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు అసెంబ్లీలో తెలిపారు. 75,000 నుంచి 1,00,000 లోపు రుణాలు తీసుకున్న రైతులకు 75,000ను మాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 1,00,000 రూపాయలకు పైబడిన రుణాలకు 35,000 రూపాయలను మాఫీ చేయనున్నట్టు వెల్లడించారు. మేలో అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే 50,000 లోపు వ్యవసాయ రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న రైతు సంఘాల
సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం సహకార బ్యాంకుల సెటిల్మెంట్లపై ఆర్బీఐ నిబంధనలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పక్కన పెట్టి రైతులకు ఈ ఊరట కల్పించింది. ఈ నిర్ణయంతో అదనంగా 1.38 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని, ప్రభుత్వ ఖజానాపై 953 కోట్ల అదనపు భారం పడుతుందని సీఎం విజయ్ వివరించారు. మొత్తంగా ఈ వ్యవసాయ రుణమాఫీ పథకం ద్వారా ఏకంగా 13,34,000 మంది రైతులకు 6,220 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతోందని వెల్లడించారు. ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సీపై సభలో వెలుపల ఎక్కడైనా చర్చకు సిద్ధమన్న లోకేష్. జగన్ అసెంబ్లీకి రావాలని సవాల్, మరో 3 నిర్వహిస్తామని వెల్లడి. శాసనమండలిలో డిఎస్సీపై చర్చలో వ్యక్తిగత దూషణలు, పరస్పరం ఘాటు విమర్శలు చేసుకున్న ప్రతిపక్ష నేత బొత్స, మంత్రి అచ్చెన్న. భోగాపురం ఎయిర్పోర్టు నుంచి ప్రారంభమైన విమాన రాకపోకలు, ఉత్తరాంధ్ర ప్రజలు సేవలు వినియోగించుకోవాలన్న రామ్మోహన్ నాయుడు. కాసేపట్లో సనత్ నగర్ టిమ్స్ ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. తొలుత అవుట్ పేషెంట్ సేవలు, త్వరలోనే అందుబాటులోకి 37 రకాల చికిత్సలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ యథావిధిగా కొనసాగుతాయన్న పొన్నం. ఇకపై కూడా 3 నెలలకు ఓసారి చెక్కులు పంపిణీ చేస్తామని వెల్లడి. హైదరాబాద్ బాలాపూర్లో దారుణం. పెళ్లి చేసుకోమన్నందుకు యువతిని చంపిన ప్రియుడు, పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు. కాకినాడ జిల్లాలో ఘోరం. కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ, 3 మృతి. ప్రాణాలతో బయటపడిన మనవడు. ఎన్టీఏ వైఫల్యాలకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారన్న కాంగ్రెస్. యూజీసీ నెట్లో 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు పెట్టాలన్న నిర్ణయంపై మండిపాటు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.